ఎస్ కోట్ల శ్రీనివాస్ గారు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ కేసును ఎన్నికల సందర్భంగానే ఎందుకు తీయాలనుకుంది? దీనిపైన ఇంకా పూర్తి అవగాహన, పూర్తి ఇన్వెస్టిగేషన్ అయినాక అరెస్ట్ల పర్వం కొనసాగిస్తే బాగుండేది కదా. ఇప్పటికీ ఇంకా పరిపక్వంగా లేనటువంటి విధంగా కేసు అనేది ఉంది. అది కాదండి, ఇక్కడ పొరపాటు ఏంటంటే మా ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగి ప్రభుత్వం డిసెంబర్ 7 తారీఖు నాడు ఏర్పడినాటికి ఈ రోజుకి 140 రోజులు. మేము ఎన్నికలు ఎప్పుడు షెడ్యూల్ ప్రకారంగా ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి దాంట్లో ఏదో లాభపడాలని ఈ ట్యాంపరింగ్ కేసు బయటికి రాలే శ్రీశైలం గారు. అది క్రమంగా వచ్చే కేసు. ఇప్పుడు ట్యాంపరింగ్ చేసిన తప్పును ఒప్పుకుంటే సరిపోతుంది. కానీ ట్యాంపరింగ్ ఎవరు చేస్తారు? అసలు ట్యాంపరింగ్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ ఈ పోలీస్ ఎంటైర్ వ్యవస్థ కూడా ఎవరి మీద ఉపయోగిస్తారంటే ఒక తీవ్రవాదుల మీద, ఉగ్రవాదుల మీద, కరుడుగట్టిన నక్సలైట్ల మీద, అది అతి భయంకరంగా ఈ దేశాన్ని మరి ఏ విధంగా నాశనం చేయాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేయాలి ఒక సమాచారం తెలుసుకోవడానికి పోలీస్ వ్యవస్థ వాడే ఒక ఆయుధము ఈ యొక్క ట్యాంపరింగ్ అనేది. కానీ కేసీఆర్ గారు ఏం చేశారంటే మా పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఉన్న ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలోనే ఇలా ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఒక ఎస్టాబ్లిష్ చేసి, అదేవిధంగా ఇప్పుడు సోదరుడు చెప్పినట్టుగా 400 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి పరికరాలు తెప్పించి అదే పగబట్టిన పాము లేక కేసీఆర్ గారు ఏం చేసిరంటే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తే ఇలా ఎవరు బొక్కబోర్ల పడ్డారు అనేది ఇలా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇలా వారు ఏం చేస్తారు? ఆయన మీద ఉన్న తప్పును పోలీస్ అధికారుల మీద ఒక్కటి శ్రీశైలం గారు చిన్న కానిస్టేబుల్ కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పకుంటే ఇంత పెద్ద స్కామ్ జరిగేదా? రాష్ట్ర ప్రభుత్వంలోని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు లేకుంటే హరీష్ రావు గారు వాళ్ళు చెప్పకపోతే పోలీసులకు ఎందుకు దీని మీద శ్రద్ధ తీసుకుంటారు? పోలీసులకున్న ఆపరేషన్ ఎందుకు? దీని మీద ఉన్న ఆలోచన ఏముంటుంది? వాళ్ళకున్న ప్రత్యేక శ్రద్ధ ఏముంటుంది ప్రతిపక్ష నాయకుల మీద? ఎప్పుడైతే కేసీఆర్ గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యి పక్క దేశం నుంచి తీసుకొచ్చి 400 కోట్లు తీసుకొచ్చి కోట్ల రూపాయలు తెలంగాణ డబ్బును ఉపయోగించి ఇన్స్ట్రుమెంట్ తయారు చేసిరంటే ప్రభుత్వ బాధ్యత కదా. ఇక్కడ హోంమంత్రి అనేవారు జీరో పరిస్థితి. హోంమంత్రి అనేవారు 7th క్లాస్కి ఎక్కువ, 10th క్లాస్ తక్కువ. వాళ్ళ పరిధిలో ఉన్న వ్యక్తి, ఆయనకు పెద్ద హక్కులు లేవు, పెద్ద శాసించే శక్తి కూడా లేదు. టోటల్గా ఆ రోజు ప్రభుత్వం అంతా కేసీఆర్ గారు కనసైగల్లోనే కేసీఆర్, అదేవిధంగా జోగునపల్లి సంతోష్ కుమార్ ఎంపీ ఆయన చుట్టే యంత్రాంగం తిరిగింది తప్ప ఈ పోలీస్ వ్యవస్థకు సంబంధం లేదు. కాకపోతే పోలీసులు ఇలా ఇరుక్కున్నారంటే వాళ్ళు చెప్పారు కాబట్టి ఇరుక్కున్నారు. కానీ ఇవాళ ఏదో చిలక పలుకులు పడుకుంటా నా తప్పేం కాదు, పోలీసుల తప్పంటే ఇవాళ డీసీపీ రాధాకృష్ణ గారు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పిన ప్రకారమే నడుచుకుంటామని ఇలా స్టేట్మెంట్ వచ్చింది. మీ ఛానల్లో వచ్చింది, అన్ని అదే ప్రముఖ ఛానల్స్లన్నీ కూడా ప్రచురణ చేసినాయి. కాబట్టి మనము చేసిన తప్పును ఒప్పుకుంటే సరిపోతుంది ప్రజాస్వామ్యబద్ధంగానే. మేము చేసిన తప్పును ఎదుటోరి మీద వేస్తాము, ఎదుటోని జీవితం పాడైనా సరే. ఇప్పటికే వేరే సంసారాల్లో చిచ్చు పెట్టిన ఈ టీఆర్ఎస్ నాయకులు ఇలా పోలీస్ జీవితాలతో ఆడుకుంటుంటే ప్రజలు క్షమించారు, ప్రజాస్వామ్యం అంతకంటే క్షమించదు. కనుక ఇప్పటికైనా కానీ కేసీఆర్లోని పరివర్తన మారాలి, కేటీఆర్లోని అహంకారం పోవాలి. ఇప్పటికి వాళ్ళు పోకుండా ప్రజల ముగా ఇంకా దోషులుగా మిగిలిపోతూ ఉన్నారు. ఇంకా మీరు అనుకుంటున్నారేమో రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత ఈ యొక్క ట్యాంపరింగ్ కేసుని ఇంకా స్పీడ్ పెంచుతుంది రాష్ట్ర ప్రభుత్వంలోని మేము. ఎందుకంటే తప్పులను ఖచ్చితంగా తప్పు చేసిన వానికి శిక్ష పడాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం.